శ్రీ కుమార్ గారికి వేదిక మీదకి వచ్చి అందజేస్తూ ఉంటారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ గోవింద. రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడు శ్రీ రమణమూర్తి గారు గోదావరి మాతకు పట్టు వస్త్రాలు అందజేస్తున్నారు. ఇప్పుడు ఆ వస్త్రాలని శ్రీ కుమార్ గారికి అందజేస్తూ ఉంటారు. ఒక్క మంత్రం. ఓం పృథ్వీ శాంతిరంతరిక్షరం శాంతిర్చౌ శాంతిర్దిశః శాంతిరవాంతరదిశా శాంతిరాదిత్యః శాంతిశ్చంద్రమాః శాంతిర్నక్షత్రం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం శాంతం పద్మ. Namaste.
అయినటువంటి ఈ చిరంజీవి రాష్ట్ర ప్రభుత్వం చేత అనేస్తే స్వర్గాది సౌఖ్యాలు వస్తాయి. గోదావరి జలాల వల్ల అనేక లక్షల ఎకరాలు సస్యశ్యామలంగా పాడి పంటలతో తొలగిపోతున్నాయి. మనందరికీ అన్నం ఇచ్చి తాగడానికి సాగునీరు తాగునీరు అన్ని ఏర్పాటు చేస్తూ ఐహిక భోగాలన్నిటికీ మనందరినీ కూడా ప్రాణాలు నిలబెట్టి మనందరికీ బలాన్ని చేకూర్చి మనందరి జీవనం సుఖంగా జరిగేదానికి కారణమవుతున్నాడు. అటువంటి పరమశివుడు కూడా జలమూర్తి. పృథివీ, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, యజమానుడు, ఈ 8 కూడా శివుడి మూర్తులుగా మన శాస్త్రాలు చెప్తున్నాయి. అంచేత గోదావరి నది హారతి మనం చేస్తూ ఉంటే పరమశివుడు ప్రీతి చెందుతాడు. మరొక సంప్రదాయం కూడా ఉంది. పుణ్య వృక్షాలు, పుణ్య నదులు, పుణ్యక్షేత్రాలు, పెద్ద పెద్ద సరస్సులు, ధేనువు, వృషభం, రత్నం, పతివ్రత స్త్రీలు, ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా మనం నమస్కరించాలి అని మన పురాణాలు మనకి ఘోషిస్తున్నాయి. కాశీ వెళ్ళి కాశీయాత్ర పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా గంగ పూజ చేయడానికి అక్కడి నుంచి తీసుకొచ్చి గోదావరిలో పూజ చేయడం మనందరికీ తెలుసు. గోదావరి తీరవాసులందరికీ దేశంలో ఏ మూల వెళ్ళినా మనం గోదావరి తీరవాసులం అని సగర్వంగా చెప్పుకోవడానికి మనం అర్హత కలిగి ఉన్నాం. అటువంటి ఈ గోదావరికి కార్తీక పౌర్ణమి రోజున ఇప్పుడు హారతి ఉత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. హారతి, నీరాజనం, మంగళహారతి, ఆరాత్రికం అనే పేర్లతోటి ఈ ఉత్సవం పిలువబడుతోంది. దీపదానం చేస్తే కార్తీక మాసంలో ఎంత ఫలమో మనకి ఇప్పుడు సమయం లేదు కాబట్టి నేను మానసికంగా సామాజికంగా కూడా ఇలాంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఈ విశాలమైనటువంటి విశ్వంలో మానవుడి యొక్క స్థితి పరమాణువు కంటే ఇంకా పరమాణువు లాంటి స్థితి. అట్లాంటి స్థితిలో ఉండేటటువంటి మానవుడు భోగ లాలసుడై తనే సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ అనే విధంగా తన చుట్టూ ఉండేటటువంటి ప్రకృతిని ఇతర దివ్యభావన కలగాలి అనేటటువంటి పెద్దలు చెప్తారు. దేవుడు మనం శాస్త్రపరంగా నమ్ముతామా లేదా అనేటటువంటి పక్కన పెట్టినట్టయితే చుట్టూ మనకి ఇచ్చేటటువంటి చేసేటటువంటి మంచి శాస్త్రీయమైన కార్యక్రమంగా రూపొందుతుందని ఆశిస్తున్నాం. మరి ఇట్లాంటి చక్కటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి బుద్ధవరపు చారిటీస్ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ కూడా డాక్టర్ కరి రామారెడ్డి గారికి ధన్యవాదాలు. మనం ద్విభాష్యం వారి వేణ విన్నాం. సింధూరి గోదావరి నమోస్తుతే యా మాయాంతి సురాసురాశ్చ మునయః పుణ్య విధాయిని శివకరీ గోదావరి పాతునః గోదావరి పాతునః జీవనం దేహి గోదావరి నమోస్తుతే ఇహ జన్మని యత్పాపం పూర్వజన్మని తత్సర్వం విలయం భూయాత్ గోదావరి నమోస్తుతే. ఈ కార్యక్రమం అన్న విషయాల మీద ప్రతి ఒక్కరూ తమ ఆశీస్సుపూర్వకమైనటువంటి వాగ్దానాలు చెప్పారు. అయ్యా అమ్మ అందరికీ నమస్కారం. పవిత్రంగా కార్తీక పౌర్ణమి నాడు గోదావరి తీరాలు హారతి కార్యక్రమం జరుగుతుంది. చూడటానికి వచ్చాం. మేము మాట్లాడడం మొదలెడితే దీనికి పూర్తిగా రాజకీయ రంగు వచ్చేస్తుంది. అందుకని ఏ రోజున చేయాలి, సంవత్సరానికి ఒకసారా నెలకోసారా కూడా నిర్ణయించవలసింది ఇక్కడ ఉన్న పండితులు నిర్ణయించాలి. అలాగే దీన్ని తమ సొంత కార్యక్రమంగా చేస్తున్నటువంటి అందరి తరఫున నాకు వకాలత ఇచ్చారు కాబట్టి వాళ్ళందరి తరఫున కూడా సమేతంగా వస్తే వారు ఎంపీ గారితో సహా కూడా వస్తారు. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారిని సవినయంగా మీ అందరి కవితాల ధ్వనుల మధ్య కనీసం మాకు ఇక్కడి నుంచి అవకాశం ఇవ్వండి. అందరూ ఇక్కడ వస్తారు. మమ్మల్ని రావడం ద్వారా ఆధ్యాత్మిక శోభ సంతరించిన వారిని
హారిక శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి జ్ఞాపిక అందజేస్తారు. పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి ఝాన్సీ గారికి అందజేస్తారు. రాజమండ్రి మేయర్ శ్రీ వీరరాఘవమ్మ గారికి, రాజమండ్రి శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాష్ రావు గారికి, కాకినాడ శాసనసభ్యులు వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి, అనపర్తి శాసనసభ్యులు ఆదిరెడ్డి నల్లమల శేషారెడ్డి గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ వేణుగోపాల్ గారికి, ఎమ్మెల్సీ గిడురాజు ముదిరాజు గారికి, అలాగే ఎమ్మెల్సీ నందుల దుర్గేష్ గారికి ఉచిత ఆసనంపై కూర్చోబెట్టవలసిందిగా శ్రీ ఎర్రప్రగడ కృష్ణకుమార్ గారిని, ఉత్తరపు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కుమార్ గారిని కోరుతున్నాం. వేద పండితులు మినహా మిగిలిన వారందరూ కూడా గోదావరి మాత ఒడిలోకి వెళ్ళడం
ధూపహారతి, తరువాత ఆ అమ్మవారికి అఖండ కర్పూరహారతి, అలాగే సుసంయుగ